అందరికీ దసరా శుభాకాంక్షలు. బాబా ఈరోజు మురళిలో రావణాసురుని ఎప్పటి నుండి కాలుస్తున్నాం, అసలు నిజమైన రావణాసురుడు ఎవరు, రామరాజ్య స్థాపన రావణుని బొమ్మ రూపంలో తగలబెడితే రాదు, దీనికోసం మన లోపలున్న వికారాలను జయించాలి అన్నారు. బాబా దీపావళి, దసరా పండుగల యొక్క విషయంలోనూ వినిపించారు. అలాగే మీరు జగతంబగా అందరి మనోకోరికలని పూర్తి చేయాలి, అటువంటి సేవ చేయండి అని కూడా ప్రేరణనిచ్చారు. ఇది 24 అక్టోబర్ మురళి. मीठे बच्चे, तुम्हें बड़ा विचित्र उस्ताद मिला है, तुम उसकी श्रीमत पर चलो तो डबल सिरताज देवता बन जाएंगे. మధురమైన పిల్లలు, మీకు చాలా పెద్ద వస్తాదు లభించారు, మీరు వారి శ్రీమతంపై నడవండి, అప్పుడు ద్వికిరీటధారి దేవతగా అవుతారు. మధురమైన పిల్లలు, మీకు చాలా పెద్ద ఉస్తాదు బాబా లభించారు. ఒక కోచ్ రూపంలో, గైడ్ రూపంలో మనకి శిక్షణ, ట్రైనింగ్ బాబా ఇస్తున్నారు. వారి శ్రీమతం పైన నడిస్తే మనము ద్వికిరీటధారి దేవతగా తయారవుతాం. प्रश्न, पढ़ाई में कभी भी थकावट ना आए उसका सहज पुरुषार्थ क्या है? చదువులో ఎప్పుడు అలసట రాకుండా ఉండాలంటే దానికి సహజ పురుషార్థం ఏమిటి? ఈ చదువులో ఎప్పుడు అలసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే బాబా పిల్లలు చాలామంది అలసిపోతున్నారు. అలసట రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటున్నారు బాబా. जवाब, पढ़ाई के बीच में जो कभी निंदा, स्तुति, मान, अपमान होता है उसमें స్థితి समान रहे. చదువుకుంటున్న సమయంలో నింద, స్తుతి, గౌరవం, అవమానం ఈ అన్ని రకాల స్థితులలో సమానంగా ఉండాలి. उसे खेल समझो तो कभी थकावट नहीं आएगी. వీటిని ఒక ఆటగా భావించండి, అప్పుడెప్పుడు మీకు అలసట రాదు. సబ్సే జాస్తి నిందాతో శ్రీకృష్ణకి హుయి హై, అందరికంటే అధికంగా నింద జరిగింది శ్రీకృష్ణుడికి. కిత్నే కలంక లగాయే హై, ఎన్ని కలంకాలు వేశారు. ఫిర్ ఐసే శ్రీకృష్ణుకో పూజితే భీ హై, మరి ఇటువంటి శ్రీకృష్ణుని పూజిస్తారు కూడా. తో ఏ గాలి మిల్నా కోయి నయి బాత్ నహీ హై. మరి ఈ విధంగా మీకు తిట్లు లభించడము ఇదేమి కొత్త విషయం కాదు. ఇసిలియే పడాయి మే థక్నా నహీ హై, అందుకే చదువులో ఎప్పుడు అలసిపోకూడదు. జబ్ తక్ బాప్ పడా రహే హే పడితే రేనా హై, బాబా చదివించినంత కాలము చదువుకుంటూ ఉండాలి. ఈ చదువులో అలసట రాకూడదు. బాబా ఎంతకాలం చదివిస్తే అంతకాలం, చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు చదువుకుంటూనే ఉండాలి. అలసిపోవద్దు. అలసిపోయేది దేనికి అంటే విసుగుతో. ఇంకా ఇలా అంటున్నారు నన్ను, అలా అంటున్నారు నన్ను, ఇలా అవమానించారు, ఇలా చెప్పారు, నేను అలా ఉన్నానా, ఎందుకు ఇంకా నాకు అని వదిలేస్తారు. బాబా అన్నారు అందరికంటే ఎక్కువ నిందలు శ్రీకృష్ణుడికి మోపారు. మరి ఆ కృష్ణుని పూజిస్తారు కూడా. అంటే మీరు ఈరోజు నిందింపబడిన ఇవన్నీ సహించుకుంటే మీరు పూజనీయులుగా కూడా అవుతారు. ఈ విషయం మర్చిపోకండి అంటున్నారు. గీత్, బన్వారీ రే జీనే కా సహారా తేరా నామ్, ఓ కృష్ణ నా జీవిత ఆధారం నీవే అని పాట. ఓం శాంతి. ఏ కిస్నే కహా, ఇది ఎవరన్నారు? కిస్నే ఫర్మాయా और కిస్కో, ఎవరు ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఎవరికి చెప్తున్నారు? ये तो तुम बच्चे ही जानते हो जिनको ही गोप गोपिया कहा जाता है. ఈ విషయాలు మీకే తెలుసు, మిమ్మల్ని గోప గోపికలు అని అంటారు.
ఇది బన్వారీ రే జీనే కా సహారా తేరా నామ్ రే అని ఈ పాటలో గోపికలు చెప్తున్నారు, ఇంకా మా జీవితానికి ఆధారము మీరే అని. మరి ఎవరిని అంటున్నారు? మనమే కదా గోపికలము. శివ్ బాబాతో చెప్తున్నాం, ఎందుకంటే వారే గోపీ వల్లభుడైన బాబాని జ్ఞాపకం చేస్తున్నాం. ఇటువంటి తండ్రి పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరు కాలేరు. మరి జ్ఞాపకం చేయాల్సింది కూడా వారిని. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారిని తర్వాత కాలంలో బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, వారి మహిమ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి క్రైస్ట్ వచ్చాడు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. మరి దాని పాలన కూడా తప్పనిసరిగా చెయ్యాలి కదా, పునర్జన్మలో రావాల్సి వస్తుంది. కానీ ధర్మస్థాపన చేసి వెళ్ళడంతో ప్రతి సంవత్సరము వారిని గుర్తు తెచ్చుకుంటూ వారి బర్త్డేని జరుపుతారు క్రిస్మస్ రూపంలో, భక్తి మార్గంలో. అలాగే ఎవరైతే దేవీ దేవతలు ఇక్కడ ఏదో చేసి వెళ్ళారో వారందరి జ్ఞాపకార్థాలని పండగల రూపంలో జరుపుకుంటూ ఉన్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు చూడండి, దసరా ఉత్సవాన్ని జరుపుతున్నారు. మరి జరుపుకోవడము అంటే తప్పనిసరిగా శుభ సూచకం కదా. ఏదైనా మంచి చేసి వెళ్తే దాని ఉత్సవాన్ని జరుపుతారు. మరి ఎవరికి గుర్తుగా జరుపుతున్నారు? దేవీలందరూ అసురులను సంహరించారు, ఇంకా సుఖశాంతులను తీసుకొచ్చారు, లోకంలో భయం లేకుండా, ఎవరికి అసురుల వలన కలిగే దుఃఖాలు కలగకుండా చాలా సుఖశాంతుల వాతావరణం ఏర్పడింది అని జరుపుకుంటారు. అలాగే రావణుడి అంతమైపోయింది, ఇంకా రావణుడి యొక్క అరాచకాలు ఉండవు, ఇంకా రావణ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది అని చెప్పడానికి జరుపుకుంటారు. రావణుణ్ణి తగులబెడతారు. దీపావళి ఉత్సవం కూడా జరుపుతారు, శ్రీకృష్ణ జయంతిని జరుపుతారు. అంటే ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారివి ఉత్సవాలను జరుపుతారు. ఇప్పుడు భారతవాసీలకైతే తెలుసు, మరి రాఖీ ఉత్సవం మొదలైనవి ఎందుకు జరుపుతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటున్నారు. ఏం జరిగింది? క్రైస్ట్, బుద్ధు మొదలైనటువంటి వారు వచ్చి ధర్మస్థాపన చేసి వెళ్ళారు. వారందరూ ఆసురీ సాంప్రదాయమే అంటున్నారంటే ఈ సమయం మొత్తంలో కూడా ఆసురీ సాంప్రదాయమే వ్యాపించి ఉంది. మీరందరూ ఇప్పుడు ఈశ్వరీయ సాంప్రదాయంలోకి వచ్చారు. ఇప్పుడు బాబా రాముడు వచ్చి దైవీ శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు. అథవా ऐसे कहे कि परमपिता आकर स्वर्ग का उद्घाटन कर रहे हैं. ఇంకా చెప్పాలి అంటే పరంపిత పరమాత్ముడే వచ్చి స్వర్గం యొక్క ప్రారంభోత్సవం, స్వర్గం యొక్క ఇనాగ్రేషన్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు, ఓపెనింగ్ సెరమనీ అని కూడా చెప్పవచ్చు. భారతదేశంలో శ్రేష్టాచారి మహారాజా మహారాణి ఒకప్పుడు ఉండేవారు. సత్యుగి దేవీ దేవతలుగా ద్వికిరీటదారులుగా ఉండేవారు. పవిత్రత కిరీటము ఉండేది, రత్నజడిత కిరీటము ఉండేది. కానీ వికారీ రాజులుగా మారాక రత్నజడిత కిరీటం మాత్రమే మిగిలింది, పవిత్రత కిరీటము లేదు. ఇంకా डबल ताज वालों की सिंगिल ताज वाले पूजा करते हैं. ద్వికిరీటదారిగా ఉన్న వారిని ఏక కిరీటదారులు పూజ చేస్తారు. కానీ బాబా అంటున్నారు, ఇప్పుడు దసరా జరుపుతున్నారు. ఉదాహరణకి బాబా అంటున్నారు, ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో, రాజ్యం చేసి వెళ్తారో వారిది తర్వాత కాలంలో గాయనం జరుగుతుంది. కానీ లక్ష్మీనారాయణలను అందరూ మర్చిపోయారు. లక్ష్మీనారాయణలు ఈ భూమిపైన పరిపాలన చేశారు. మరి వారి రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేది, సుఖశాంతులు, పవిత్రత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉండేవి. అందరికీ సకల సుఖాలు లభించాయి. కానీ ఆ రాజ్యాన్ని మర్చిపోయారు అందరూ. లక్ష్మీనారాయణలు ద్వికిరీటధారి దేవీ దేవతలుగా ఉండేవారు. మరి వారిని అంత శ్రేష్టంగా తయారు చేసిందెవరు? ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు దసరా జరుపుతున్నారు, మీకు తెలుసు తప్పనిసరిగా
దసరా జరుపుతున్నారు అంటే, రావణ సంహారం చేస్తున్నారు అంటే రావణుడిది ఏదో హిస్టరీ ఉంది. గతంలో రావణుడు ఏదో తప్పులు చేశాడు రావణుడిని, అందుకే అందరూ సమిష్టంగా కలిసి తగలబెడుతున్నారు. రావణుని కాలిస్తే బాబా అంటున్నారు అదొక వస్తువే. ఒక వస్తువుని కాల్చడంతో ఏమొస్తుంది మార్పు? ఉన్కా పూరా రాజ్య, మరి మొత్తం రాజ్యమే విస్తరించి ఉంది కదా రావణుడిది. ఒక బొమ్మను తగలబెట్టగానే రాజ్యం అంతా పోదు కదా, వెంటనే కన్వర్ట్ అయిపోయి రామరాజ్యం వచ్చేస్తుందా? రావణుడి బొమ్మను తగలబెట్టగానే రామరాజ్యం రాదు కదా. రామరాజ్య స్థాపన బాబా చేస్తున్నారు. దాని సెరమనీని మనం జరుపుతూ ఉన్నాం. రామరాజ్య స్థాపన జరిగితే ఇంకా శ్రేష్టాచారీల రాజ్యమే మొదలవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ భ్రష్టాచారం అంతా సమాప్తం అయిపోతుంది. అప్పటి వరకు రామరాజ్య స్థాపన జరగనంత వరకు భ్రష్టాచారి రాజ్యం మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. భ్రష్టాచారికి బి గ్రేడ్స్ రేతీ హై. బాబా చాలా విచిత్రంగా ఈరోజు భ్రష్టాచారంలో కూడా గ్రేడ్స్ ఉంటాయి అంటున్నారు. భ్రష్టాచారము ద్వాపరయుగం నుండి మొదలైంది. మొదట 2 కళల భ్రష్టాచారం. ఎప్పుడు? ద్వాపరయుగంలో 2 కళల భ్రష్టాచారం, తర్వాత 4 కళలు, తర్వాత 8 కళలు, తర్వాత 10 కళల భ్రష్టాచారం. భ్రష్టాచారంలో కళలు చెప్తున్నారు బాబా. అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు భ్రష్టాచారం ఎలా ఉంది అంటే 16 కళ నిండుగా ఉంది. 16 కళలతో సంపూర్ణమైన భ్రష్టాచారం ఇప్పుడు మనం చూస్తున్నాము అంటున్నారు. అంటే ఫుల్ లెంత్లో ఫుల్ పీక్ స్టేజ్కి చేరుకుంది. 16 కళా భ్రష్టాచారాన్ని బాబా మార్చి మళ్ళీ 16 కళా శ్రేష్టాచారిగా చేస్తూ ఉన్నారు. ఇది బాబా కర్తవ్యమే. బాబా అర్థం చేస్తున్నారు, ఇప్పుడైతే ఇది రావణ రాజ్యం, రామరాజ్యం అయితే ఎంతో శ్రేష్టంగా ఉండే రాజ్యం అది. ఇప్పుడు అదే రాజ్యం భ్రష్టంగా మారిపోయింది. శ్రేష్టాచారి భారతాన్ని స్వర్గం అంటారు. అదే రాజ్యం ఇప్పుడు భ్రష్టాచారిగా మారింది. నేను వచ్చాను భ్రష్టాచారి రాజ్యాన్ని శ్రేష్టాచారి రాజ్యంగా తయారు చేయటానికి. మరి యాదవ కులము ఉంది, కౌరవ కులం కూడా ఉంది. యాదవ కులంలో కూడా అనేక ధర్మాలు ఉన్నాయి. ఎవరైతే శ్రేష్టాచారి దైవీ ధర్మానికి చెందినవారో వారే ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. బాబా మళ్ళీ అందరికీ శ్రేష్ట కర్మలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. భక్తి మార్గంలో ఉత్సవాలు జరుపుతూ వచ్చారు. భగవంతుడు వచ్చి ఏదో చేసి వెళ్ళారు కాబట్టే ఇన్ని రకాల ఉత్సవాలు జరుపుతున్నారు కదా. మరి పరమాత్ముని అవతరణ జరిగి 5,000 సంవత్సరాలైంది. బాబా వచ్చి భ్రష్టాచారాన్ని శ్రేష్టాచారంగా మార్చేస్తున్నారు. అందరిలో పరివర్తన తీసుకొస్తున్నారు. మొత్తం ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేయటం ఇది బాబా చేసే టాస్క్. ఇది మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు, మనుషుల పనే కాదు అసలు. మరి బాబా దేన్ని స్థాపిస్తారో దాని పాలన కూడా చేయాలి కదా. కానీ పాలన కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు బాబా. నేను స్థాపించే రాజ్యంలో మీరు పాలన చేయాలి, మీరు పరిపాలించాలి అని మనల్ని పంపిస్తున్నారు. మీరు దైవీ ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు, తర్వాత పాలన కూడా చేయాలి అంటున్నారు. ऐसे कोई कहते नहीं, ऑटोमेटिकली ये ड्रामा आंसर होता है. పైన ఏమైనా బాబా అంటాడా, కింద మీరు రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి ఇంకా వెళ్ళి రాజ్యం చేయండి అని? ఇలా ఏమీ ఎవరు చెప్పడం ఉండదు. ఆటోమేటికల్గా ఆత్మలు వచ్చి డ్రామానుసారంగా పాత్ర వహిస్తాయి. శ్రేష్టాచారిగా మీరు తయారవుతున్నారు. తర్వాత సృష్టి సతో ప్రధానంగా శ్రేష్టాచారిగా అవుతుంది. ఇప్పుడైతే తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. ఎంతగా ఉప్పొంగుతూ ఉన్నాయి చూడండి. నదులు ఉప్పొంగుతున్నాయి, సముద్రాల్లో సునామీలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు బాగా తాండవిస్తూ ఉన్నాయి. మనుషులు ఎంత దుఃఖంలో ఉన్నారు. కోట్ల సంఖ్యలో నష్టం జరుగుతుంది. సత్యుగంలో అయితే ఇటువంటి ఉపద్రవాలు ఉండవు. ఉపద్రవాలన్నీ కూడా నరకంలోనే.
మొదట ఈ ఉపద్రవాల్లో కూడా 2 కళలే ఉండేవి అంటున్నారు. ఇప్పుడు ఈ ఉపద్రవాలు 16 కళలకి చేరుకున్నాయి అంటున్నారు. అంటే అవి కూడా సంపూర్ణతను చేరుకున్నాయి. చెడులో కూడా సంపూర్ణత ఇప్పుడు మనము చూస్తున్నాం. ఇవన్నీ డీటెయిల్గా అర్థం చేసుకునే విషయాలు. చాలా సింపుల్, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఎక్కట్లేదు ఎవరి బుద్ధికి. ఎందుకంటే బాబా నా తెలివి తక్కువగా అయిపోయారు, అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేయించలేకపోతున్నారు. మరి రావణుని కాల్చడం ద్వాపర యుగం నుండి మొదలైంది. 5000 సంవత్సరాలైంది అని మాత్రం అనకూడదు. సత్యత్రేతాయుగాల్లో రావణ విగ్రహాన్ని తయారు చేయడం అలాంటిది ఏమీ లేదు కదా. భక్తి మార్గం మొదలయ్యింది అంతే. ఈ ఉపద్రవాలు, వైపరీత్యాలు అన్నీ మొదలయ్యాయి అంటున్నారు. రావణ రాజ్య వినాశనము, రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుందో మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. మనుషులకి రావణుడు అంటే ఎవరో తెలియదు. బాబా అన్నారు, లంక అంటూ నిజంగా ఏదైనా ఉండేదా? ఒక పర్టికులర్ రాజ్యాన్ని లంక అని అనడానికి ఉందా? లేదు. మొత్తం విశ్వంలో ప్రపంచమంతటా వికారాలు వ్యాపించి ఉన్నాయి. అంతటా రావణ రాజ్యం అనాలి. ప్రత్యేకంగా ఒక ప్లేస్ కాదు అది. సత్యుగంలో లంక ఉండనే ఉండదు. చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. యమునా నది తీరం ఉంటుంది. అజ్మీర్లో చూడండి, వైకుంఠం యొక్క మోడల్ అంత చక్కగా తయారు చేశారు. కానీ ఒక్క మిస్టేక్ చేశారు అందులో. అది మోడల్ అయితే చాలా బాగుంది, అంత గోల్డ్ కలర్లో తయారు చేశారు, ఏం మెటల్ యూజ్ చేసి. కానీ దానికి కూడా బార్డర్స్ పెట్టేశారు. అంటే సెక్యూరిటీ బార్డర్స్, సరిహద్దులు, అక్కడ కూడా సరిహద్దుల వద్ద సైన్యం ఉన్నట్టుగా పెట్టేశారు. స్వర్గంలో అయితే అటువంటివి ఉండవు. ఎవరికి ఎక్కడ భయం ఉండదు, శత్రువులు ఉండరు అక్కడ. బంగారపు మెహల్స్ తయారు చేయడంలో ఎంతో టైం పట్టదు అంటున్నారు బాబా. మినెట్ మోటార్స్ ఉంటాయి, క్షణాల్లో మీ మెహల్స్కి సరిపడా సామాగ్రి బంగారాన్నంతా కరిగించేసి ఇటుకలు తయారు చేస్తారంట. ఎంతో టైం పట్టదు అంటున్నారు బాబా. పిల్లలు, మీకు తెలుసు కదా, ఇదంతా సైన్స్ ద్వారా వినాశనం జరుగుతుంది ఇప్పుడు. కానీ ఈ సైన్సే మీకు సత్యుగంలో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏరోప్లేన్స్ చూడండి, ఎంత సంతోషాన్ని పంచుతాయి అందరికీ. విమానాల్లో ఎంత త్వరగా మనము ఎంత దూరాన్నైనా కూడా దాటగలుగుతున్నాం. కానీ అవే విమానాలు వినాశనానికి తోడ్పడుతున్నాయి. మరి ఈ ఏరోప్లేన్స్ సుఖం కోసము ఉన్నాయి, ఇక్కడ దుఃఖం కోసం కూడా ఉన్నాయి. అల్పకాలికంగా సుఖపెడుతున్నాయి. ఎంతకాలం అయింది అవి తయారయ్యి? 100 సంవత్సరాలైంది అంతే అంటున్నారు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో 100 ఏళ్లలో తయారైపోయాయి. మరి 100 ఏళ్లలోనే ఇన్ని తయారయ్యాయి అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకా ఫాస్ట్. ఇంకొద్ది రోజుల్లో స్వర్గం, సత్యుగం రానున్నది. ఇంక ఈ కొద్ది రోజుల్లో ఆ మాత్రం ఇంప్రూవ్మెంట్ జరగదా? ఇంకా ఫాస్ట్గా రిఫైన్ అవుతుంది కదా. మీరు ఆలోచించండి. ఎప్పుడైతే వినాశనం అవుతుందో అప్పుడు కొత్త ప్రపంచంలో కొద్ది సమయంలోనే చాలా పనులు జరుగుతాయి, చాలా వస్తువులు తయారవుతాయి. అక్కడ బంగారపు ఇటుకలతో మెహల్స్ నిర్మిస్తారు. భారతదేశంలో బంగారం, వెండితో కూడిన మెహల్లు, రత్నాలు పొదిగింపబడినటువంటి రూఫ్స్ ఉండేటువంటివి, మొత్తం తలుపులు, కిటికీలు అన్నిట్లో కూడా రత్నాలు, వైడూర్యాలు అన్నిటినీ పొదిగించి తయారు చేశారు. అక్కడ దర్బార్ చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు. రాజే రజవాడే ఆపస్ మే మిల్తే రహేంగే. రాజులు, రాణులు, మహారాజులు, సామంతరాజులు అందరూ పరస్పరం కలుసుకుంటూ ఉంటారు. వారిని పాండవులు అని అనలేం. పాండవులు అని, పాండవ సభ అని దాన్ని అనరు. వారేమంటారంటే అది సత్యుగంలో ఉన్నటువంటి రాజ్యాన్ని లక్ష్మీనారాయణల రాజధాని యొక్క సభ అంటారు. పాండవ రాజ్యం యొక్క సభ అని అనరు, లక్ష్మీనారాయణల రాజధాని యొక్క సభ అంటారు. ప్రిన్సెస్ అందరూ వచ్చి కూర్చుంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రిన్సెస్, మహారాజులది చాలా పెద్ద సభ జరిగేది. అందులో రాజులందరూ కిరీటాలను పెట్టుకొని కూర్చునేవారు. నేపాల్కి బ్రహ్మబాబా వెళ్ళేవారు. రాణా ఫ్యామిలీది చాలా పెద్దగా సభ ఏర్పడేదంట.
పెద్ద పెద్ద కిరీటాలను ధరించి రాణా కూడా కూర్చునేవారంట. అక్కడ మహారాజా మహారాణి అని అంటారు వారిని. వారిలో కూడా నంబర్ వారీగా ఉంటారు. రాణులు సభల్లో కూర్చునేవారు కాదంట. పర్దే నషీన్ హోతే హై, వారు తెర వెనకే కూర్చునేటువంటి వారు. బడే బబ్కేసే బెట్తే, చాలా దర్పంతో కూర్చుంటారు. హమ్ कहते थे ये तो పాండవ రాజ్య హై, బ్రహ్మ బాబా అనేవారంట మీది పాండవ రాజ్యమే అని. वो अपने को कहते भी సూర్యవంశీ హై, కానీ వాళ్ళు మాత్రం మాది సూర్యవంశం, మేము సూర్యవంశస్థులమని చెప్పేవారంట. ఇక్కడ అందరూ సింగిల్ కిరీటదారులు ఉన్నారు. ఇంతకుముందు డబల్ కిరీటదారులుగా ఉండేది. శ్రీకృష్ణుని విషయంలో అయితే అనేక విషయాలు రాశారు, ఫలానా వారిని ఎత్తుకెళ్ళాడు అని చెప్పి. కానీ అలాంటివేమీ లేవు. ఉత్సవాలు గతంలో జరిగినటువంటి వాటి జ్ఞాపకార్థంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎన్ని ఉత్సవాలు జరుపుతున్నారు? రావణ రాజ్యం అంతమై రామరాజ్య స్థాపన జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా జరుపుతూనే ఉంటారు. దీంతో రుజువవుతుంది ఆసురీ రావణ రాజ్యము 5000 సంవత్సరాల పూర్వం కూడా ఉండేది అని. బాబా వచ్చారు, ఇప్పుడు రావణ రాజ్య వినాశనం చేయిస్తున్నారు. మహాభారత యుద్ధం ఎదురుగా ఉంది. రావణుడంటే ఒక వస్తువు కాదు అంటున్నారు. రావణుడి పత్నిని చూపించారు, మండోదరి అని. అంటే ఒక ఫ్యామిలీని చూపించారు, అతనికి కొడుకులు ఉన్నారు అని. మరి రావణుడికి 10 తలలు చూపిస్తే రావణుని పత్ని, ఆమెకు కూడా కొన్ని తలలు చూపించాలి కదా, కానీ లేదు, అలా చూపించరు. మరి 5 తలలు రావణుడివి, 5 తలలు ఆమెవి కూడా కదా అంటున్నారు బాబా. 10 తలల్లో స్త్రీ పురుషులు ఇద్దరి యొక్క 5 వికారాలని చూపిస్తారు కదా. ఏ విధంగా విష్ణువుని చతుర్భుజం రూపంలో చూపిస్తారు అంటే 2 భుజాలు నారాయణునివి, 2 లక్ష్మీదేవివి అని చెప్తాం. పూజ కూడా మహాలక్ష్మికి చేస్తారు. మహాలక్ష్మికి 4 భుజాలు చూపిస్తారు. 4 2 నారాయణుడివి, 2 లక్ష్మీదేవివి. మరి దీపావళికి లక్ష్మీ ఆహ్వానం చేస్తారు. ఎందుకు? నారాయణుడు ఏం తప్పు చేశాడు, నారాయణుని ఎందుకు ఆహ్వానించరు అంటున్నారు. లక్ష్మిని ధనం కోరుతారు, కానీ లక్ష్మీదేవికి ధనము నారాయణుని ద్వారానే వస్తుంది కదా, హాఫ్ పార్ట్నర్ కదా. మరి నారాయణుడు ఏం తప్పు చేశాడు? వాస్తవంగా ధనమేమీ లక్ష్మి నుండి లభించదు, ధనము జగతంబ నుండి లభిస్తుంది అంటున్నారు. మీకు తెలుసు, జగతంబనే శ్రీ మహాలక్ష్మిగా మారుతుంది. కానీ ఇద్దరిని వేరువేరుగా చేసేశారు. జగతంబనేమో అన్ని కోరికలు కోరుతారు, కానీ లక్ష్మి దగ్గర కేవలం డబ్బు కావాలని మాత్రమే అడుగుతారు. ఏవైనా దుఃఖాలు కలిగిన కలహాలు ఉన్నా, కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జగతంబ దగ్గరికే వెళ్తారంట. పిల్లలు పుట్టాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, ఇంకే రకమైన మనో కోరికలతో అయినా జగతంబ దగ్గరికి వెళ్తారు, కాపాడమ్మ తల్లి అని. లక్ష్మీదేవిని ఇలాంటివి ఏ కోరికలు కోరరు, కేవలం ధనం ఇవ్వమని కోరుతారు. కానీ జగతంబను మాత్రం సంతానం కోసం, జబ్బులను దూరం చేయమని అన్ని కోరికలను కోరుతారు. మనోకామనలన్నీ కూడా జగతంబను పూజించడంతో సిద్ధిస్తాయి అని అనుకుంటారు. లక్ష్మి వద్ద మాత్రం ఒకటే కామనతో వెళ్తారు, ధనం సంపన్నంగా అవ్వాలి అని. బస్ జగతంబ సభీ కామనాయే పూరీ కర్నే వాలీ హై. జగతంబ మాత్రం అన్ని మనోకామనలను పూర్తి చేసేవారు. ధన్వాన్తో ఏ బనాతి హై. జగతంబనే మిమ్మల్ని ధనవంతురాలుగా చేసేది. ఈ సమయంలో మీ అన్ని కోరికలు పూర్తవుతున్నాయి. మీకేమీ ఇక్కడ ధనం పంచడం జరగట్లేదు, కానీ చదివిస్తున్నారు బాబా. ఈ చదువుతోనే మీరు ఎంత సుసంపన్నులుగా, ఆరోగ్య ధనం, సంతోష ధనం, ఐశ్వర్య ధనం, అన్ని రకాల ధనం మీకు లభిస్తుంది. ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు చూడండి, మీరే లక్ష్మిగా అవుతారు, ఇంకే ధనవంతులుగా అవుతారు. ताकत इस समय तुम्हारे में है जो तुम सब कामनाएं पूरी कर सकती हो.
శక్తి అంతా ఈ సమయంలో మీలో ఉంది. మీరే అందరి కోరికలను పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు. జగతంబ దానం ఇస్తుంది. లక్ష్మి ఏమైనా దానం ఇస్తుందా అంటున్నారు. అక్కడ దానం పుచ్చుకునే వాళ్ళే ఉండరు సత్యుగంలో. అక్కడెవరు ఆకలితో ఉండరు, పేదవారే ఉండరు. సత్యుగంలో రావణుడే ఉండడు. ఇక్కడ రావణుణ్ణి కాలుస్తూ ఉన్నారు. దసరా తర్వాత దీపావళిని జరుపుతారు. ఎంత సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకంటే రావణ రాజ్యం సమాప్తమైంది, ఇంకా రామరాజ్య స్థాపన జరిగింది అని సంతోషంతో వెలిగించుకుంటారు ఇంటింట దీపాలను. ప్రతి ఇంట్లో ప్రకాశమే ప్రకాశం. ఇప్పుడు మీ ఆత్మలో ఆ ప్రకాశం వచ్చేస్తుంది అంటున్నారు. ఏ వస్తువు అయితే సంగమ యుగంలో ఉందో అది సత్యుగంలో ఉండదు. మీరు త్రికాలదర్శిగా ఉన్నారు. అక్కడైతే మీరంత ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఈ నాలెడ్జ్ మొత్తం మరచిపోతారు. సంగమ యుగంలో బాబా వినిపించింది, బాబా ఇచ్చిన పాలన అన్నీ మర్చిపోతాం. సత్యుగంలో గుర్తే ఉండదు. ఇంత ప్రేమగా క్షణ క్షణం జ్ఞాపకం చేసిన తండ్రిని మర్చిపోతాం. అక్కడ ఏమీ గుర్తుండదు. మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. సంగమంలో ఉన్నదే స్థాపన మరియు వినాశనం. స్థాపన జరిగిపోయింది అంటే ఇంకా చాలు, ఇంకా పూర్తిగా మనము సత్యుగంకి ట్రాన్స్ఫర్ అయిపోతాం. ఈ అన్ని ఉత్సవాలు ఇక్కడే మీరు జరుపుకుంటారు. వీటన్నిటి నాలెడ్జ్ మీకుంది. అజ్ఞాని మనుషులకైతే ఏమీ తెలియదు. బడే బకేరే బనా దేతే హే కుచ్ భీ నై. గొప్పలు ఎన్నో చెప్పుకుంటూ ఎన్నెన్నో తయారు చేస్తారు, అసలేం లేదంటున్నారు. ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. ఇవన్నీ సత్యుగంలో విషయాలు. ఇక్కడ ఉన్నటువంటివి ఏవి సత్యుగంలో ఉండవు. నారదుని విషయం కూడా శాస్త్రాల్లో రాశారు. మిమ్మల్ని అడుగుతారు, మరి మీరు చెప్తారు బాబా మేము లక్ష్మీదేవిని వరిస్తాము అని. నారదుని విషయం అయితే శాస్త్రాల్లో రాశారు. నారదుడు లక్ష్మీ స్వయంవరానికి వెళ్తే లక్ష్మిని వరించడానికి వచ్చావా, ముందు నీ ముఖం చూసుకొని అవమానం జరిగినట్టుగా. మరి ఇక్కడ కూడా బాబా పిల్లలందరూ మేము లక్ష్మిని వరిస్తాం బాబా అని అంటారు. బాబా కూడా ఏం చెప్తారు మరి, పిల్లలు వరిస్తానని ఊరికే అంటే సరిపోదు. వికారాలను జయించండి, యోగ్యంగా కండి, స్వయాన్ని చూసుకోండి. నాలో ఏ వికారం లేదు కదా. ఒకవేళ క్రోధభూతం ఉంది అంటే లక్ష్మీదేవిని ఎలా వరిస్తారు మీరు? ఇప్పటికింకా ఎవరైతే సంపూర్ణంగా అవ్వలేదు కానీ తయారవ్వాలి. ఈ భూతాలన్నిటినీ పారదోలాలి. అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ఉస్తాదు చాలా విచిత్రమైన వారు మనకి లభించారు. బాబా సర్వగుణ సంపన్నంగా, జ్ఞాన సాగరంగా, ఆనంద సాగరంగా ఉన్నారు. మరి పిల్లలు కూడా అలా తయారవ్వాలి, సర్వగుణ సంపన్నంగా, ద్వికిరీటధారి దేవతగా. నిజంగా మనం అలా తయారవుతున్నాం. దేవతలకి 2 కిరీటాలని చూపిస్తారు. మీరు బాబా నుండి ఆ వారసత్వం తీసుకోవడానికే వచ్చారు. వారసత్వం తీసుకోవాలి, చదువుకోవాలి. పాయింట్స్ అయితే చాలా మంచివి బాబా వినిపిస్తున్నారు. ఒకవేళ చదువుకోలేదనుకోండి, ఎలా ఇతరులకు చెప్పగలుగుతారు? డ్రామా మరి ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానము ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటున్నారు, తర్వాత మాయమైపోతుంది. లంకను ఏదైతే చూపిస్తున్నారో అది కూడా ఉండదు అంటున్నారు. రావణుడి జన్మ ఎప్పుడు జరిగింది రాస్తారు. ద్వాపర యుగంలో దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారీగా అవ్వడం మొదలవుతుంది. భక్తి కూడా అప్పటి నుండే మొదలు పెడతారు. అవ్యభిచారి భక్తి చేసేటువంటి వారు. రావణుడి రాజ్యం మొదలయ్యేది అప్పుడే. ఇంకా తర్వాత భక్తి కూడా వ్యభిచారిగా మారిపోతుంది. ఇప్పుడైతే మనుషులను కూడా పూజించడం మొదలుపెట్టారు. బాబా అంటారు, నేను వచ్చింది భ్రష్టాచారి ప్రపంచం వినాశనం చేసి శ్రేష్టాచారి ప్రపంచాన్ని స్థాపించుటకు. మరి తప్పనిసరిగా స్థాపన చేస్తేనే కదా వినాశనం చేసేది. స్థాపన చెయ్యకుండా వినాశనం చేసేస్తే మరి స్థాపన కోసం ఎక్కడి నుండి వస్తాయి అన్నీ?
అందుకే ముందు స్థాపన, తర్వాత వినాశనం, తర్వాత పాలన. ఈ పాత్ర కల్పాలలో బాబా చేస్తూ ఉంటారు. అంటే ప్రతి కల్పం రిపీట్ అవుతుంది ఈ పాత్ర. శ్రేష్టాచారి ప్రపంచ స్థాపన చేయటం. అయితే దీంట్లో టైం పడుతుంది. ఎప్పటి వరకు అయితే బాబా చదివిస్తారో అప్పటి వరకు మనం చదువుకోవాలి. కల్పం ఎవరెంత చదువుకున్నారో ఇప్పుడు అంతే చదువుకుంటారు. చాలామంది పిల్లలు నడుస్తూ అంటారు, ఇంకా మేము నడవలేకపోతున్నాం, మేము నడవలేము అని. అరే, నింద, స్తుతి, గౌరవం, అవమానం ఇవన్నీ అయితే జరుగుతాయి కదా. ఈ చదువు ఎందుకు మానేస్తున్నారు మీరు? అందరికంటే ఎక్కువ నింద శ్రీకృష్ణుడికి జరిగింది కదా. ఎన్ని కలంకాలు వేశారు. మరి కృష్ణుని పూజిస్తున్నారా లేదా, ఇష్టపడుతున్నారా లేదా? అందరూ ప్రేమిస్తున్నారు కదా, ఊయల్లో పెట్టి ఊపుతున్నారు కదా. మరి అన్ని నిందలు మోపారు, మళ్ళీ ఇంత మహిమ, ఇంత పూజ, ఇంత ఆరాధన చేస్తున్నారు. వాస్తవంగా అసలు తిట్లు, నిందలు ఇవన్నీ ఈ బ్రహ్మకి లభించింది. ఈ బ్రహ్మబాబా సింధులో ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని రకాలుగా స్థాపన కార్యంలో శివబాబా ప్రవేశించి ఇంతమంది ఆత్మలని, మాతలని, కన్యలని తయారు చేయడంతో బ్రహ్మబాబాకి ఎన్ని నిందలు వినాల్సి వచ్చింది. ఇదంతా ఆట, కొత్త విషయం ఏమీ లేదు. కల్పక్రితం కూడా ఇటువంటి తిట్లు తిన్నారు, నదిని దాటి వచ్చారు. మీరు సింధు నుండి దాటుకుంటూ ఇటు మౌంట్కి వచ్చారు. అందుకే కృష్ణుడు నది దాటించి తీసుకొచ్చాడు అని చెప్తారంటే జన్మ తీసుకున్న తర్వాత నది దాటి మళ్ళీ ఇంకొక వైపుకి వచ్చాడు అని. శ్రీకృష్ణుని విషయం అయితే కాదు, ఈ దాదా వస్తారు వెళ్తారు, అలా వచ్చి వెళ్తూ ఉండేవారు. మీకు తెలుసు కదా, మనం రాజ్యాన్ని పొందుతున్నాం, మళ్ళీ పోగొట్టుకుంటాం. ఇదంతా ఆట. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము: సర్వుల మనో కోరికలను పూర్తి చేసేటువంటి కామధేనువు జగతంబగా అవ్వాలి, దానం ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, స్తుతి నిందలో సమాన స్థితి ఉండాలి. స్తుతి నింద. స్తుతి అంటే మనల్ని మహిమ చేయడం, నింద అంటే మనల్ని క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం. ఈ రెండిటిల్లోనూ మీరు సమాన స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఎదుర్కొంటూ కూడా చదువు మానకూడదు. మిమ్మల్ని రకరకాల మాటలు అంటారు, అయినా మీరు ఈ చదువు మానకూడదు. వీటిని ఆటగా భావించి దాటేసేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మీరు కామధేనువుగా కండి అంటున్నారు. అందరి కోరికలు పూర్తి చేయండి. ఎవరైనా మీ దగ్గరికి ఏదైనా కోరికతో వస్తే మనోకామన సిద్ధిరస్తు. బాబా వీళ్ళ ఈ శుద్ధమైన కోరిక పూర్తవ్వాలి. సంకల్పం చేయండి. అందరికీ మంచి శక్తిని, శుభ భావనని ఇస్తూ ఉండండి. జ్ఞానాన్ని పంచండి, దానం చెయ్యండి. సెకండ్ పాయింట్లో బాబా చెప్తున్నారు, మీరు ఏదేమైనా అలసిపోవద్దు, చదువు మానకూడదు. కామెంట్స్ చేస్తారు, రకరకాల మాటలు అంటారు, పరీక్షలు అవి ఆటగా భావించి దాటేసేయండి. అంతేగాని వాటి కారణంగా బాబా చేయి విడిచిపెట్టకూడదు. వరదానం: अपने शक्ति स्वरूप द्वारा अलौकिकता का अनुभव कराने वाले ज्वाला रूप भव. తన శక్తి స్వరూపం ద్వారా అలౌకికతను అనుభవం చేయించే జ్వాలారూప భవ. తన శక్తి స్వరూపం ద్వారా అలౌకికతను అనుభవం చేయించే జ్వాలారూప భవ. వివరణ: ఇప్పటి వరకు అందరూ దీపం యొక్క ఆకర్షణలో ఉన్నారు. దీపం అంటే మహాదీపం బాబా. బాబా యొక్క కర్తవ్యమే నడుస్తుంది. పిల్లల కర్తవ్యం గుప్తంగా ఉంటూ వచ్చింది.
కానీ ఎప్పుడైతే మీరు మీ శక్తి స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు సంపర్కంలో వచ్చేటువంటి ఆత్మలలో అలౌకిక